వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కెఎస్ లక్ష్మణరావు విజయానికి కృషి చేయాలని సిపిఎం నాయకురాలు రమాదేవి కోరారు. సోమవారం ఆమె స్థానిక కోర్టుల ప్రాంగణంలో న్యాయవాదులను బార్ అసోసియేషన్ సభ్యులను కలిసి లక్ష్మణరావుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యావంతులు, మేధావులు సమస్యల పట్ల నిరంతరం చట్టసభల్లో ప్రశ్నించడంతో పాటు ప్రజానికానికి అవగాహన కల్పించడంలో లక్ష్మణరావు విస్తృతమైన కృషి చేస్తున్నారని, అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో కెఎస్ లక్ష్మణరావుకు తమ ఓటును వేసి గెలిపించాలని పట్టభద్రులను ఆమె కోరారు. సమావేశంలో ముల్కా శివసామిరెడ్డి, హుస్సేన్ వలి తదితరులు ఆమె వెంట ఉన్నారు. ఈ ఎన్నికల్లో నిజాయితీతో, నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి లక్ష్మణరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి ఆయన్ని గెలిపించుకోవాలని, ఆయన గెలుపు సామాన్యుల గెలుపు, ఆయన గెలుపు పట్టభద్రుల గెలుపు, ఆయన గెలుపు నిరుద్యోగుల గెలుపు, ఆయన గెలుపు ఉద్యోగుల గెలుపు. అందుకోసమే ఆయనకి మించినటువంటి ఆప్షన్, లక్ష్మణరావు గారికి మించినటువంటి ఆప్షన్ ఈరోజు పట్టభద్రుల నియోజకవర్గంలో ఈ 2 జిల్లాల్లో లేదు. అనేక లక్షల సంఖ్యలో ఆయన విద్యార్థులకి వాళ్ళ పరీక్షల సమయంలో అవసరమైనటువంటి కోచింగ్ అని డబ్బుల కోసం కాదు, ఉచితంగానే కోచింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి తెలుసు. ఈ ఎన్నికల్లో జనరల్ ఎన్నికల మాదిరిగా పార్టీని చూసి ఓటేయడం అనేటటువంటిది కాకుండా మన సమస్యలను ఎవరు రిప్రజెంట్ చేస్తారో వాళ్ళని ఎన్నిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంటరీ రికార్డు, మొత్తం శాసనమండలి రికార్డు చూసినట్లయితే సమాజంలో ఉన్నటువంటి అందరి సమస్యల్ని లేవనెత్తడమే కాదు, అక్కడ మాట్లాడటమే కాదు, ఫిజికల్గా ఆయా తరగతులు ఆందోళన చేస్తూ ఉంటే ఆందోళన పదంలో భాగస్వామి అయినటువంటి వ్యక్తి ఆయన. నిన్నగాక మొన్న 92,000 మంది గ్రూప్ 2 పరీక్షలకి హాజరవుతూ రోడ్డు మీదకి వచ్చి, అయ్యా ఈ ఇబ్బందులతో మీరు ఎగ్జామ్ పెట్టినా కూడా రేపు ఉద్యోగాలు ఇవ్వడం కష్టమవుతుంది, దీన్ని రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా సరిచేసి ఇవ్వండి అంటే వాళ్ళ మొత్తుకోళ్ళు ఆలకించినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ మొత్తుకోళ్ళు మాత్రమే కాదు, ఉపాధ్యాయులు ఆనాటి వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళని ఎదిరిస్తూ ఈబీఎస్ అట్లాగే లక్ష్మణరావు గారు పీడీఎఫ్ ఎమ్మెల్సీల నాయకత్వంలో ఒక పెద్ద ఉద్యమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించారు. ఈరోజు తెలుగుదేశం అధికారంలో ఉండడానికి వీళ్ళందరూ వాళ్ళ సమస్యలను అడుగుతూ పోరాడుతున్నటువంటి ఫలితంగానే వాస్తవాలు తెలిసాయి. ఈ నెల 27వ తేదీన పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు పోటీ చేస్తున్నారు. వారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్తి మద్దతు ఇస్తుంది. అట్లాగే రైతాంగ సమస్యల మీద ఆయన అనేక సందర్భాల్లో స్పందించారు. గత సంవత్సరం జనవరి 19వ తేదీన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ దుగ్గిరాల 100 కోట్ల రూపాయల పసుపు తగలబడితే ఆనాడు చీఫ్ సెక్రటరీకి, అధికారులకి, ప్రజాప్రతినిధుల దగ్గర అందరికి కూడా ఆయన రాయభారం వహించి, మధ్యవర్తి వహించి ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అట్లాగే గుంటూరు ఛానల్ను పొడిగించాలి, ఆ విధంగా 60 గ్రామాలకి మంచినీరు, సాగునీరు, త్రాగునీరు ఇచ్చే దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలి, బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ఆయన పదే శాసనమండలిలో ప్రస్తావించడం జరిగింది. అట్లాగే డెల్టా ప్రాంతంలో 100కి 80% ఉన్న కౌలు రైతులకి గుర్తింపు కార్డులు కానీ, బ్యాంకు రుణాలు కానీ, ప్రభుత్వ సహాయం, సబ్సిడీలు అందక తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. అటువంటి కౌలు రైతులకి ప్రభుత్వం ఆదుకోవాలి. 2019 చట్టాన్ని రద్దు చేసి నూతన చట్టం తీసుకురావాలని ప్రత్యక్షంగా అనేక ఆందోళనలు మద్దతుగా ఆయన పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్ని గౌరవించి స్వేచ్ఛగా ఓటు హక్కు వేసుకునే విధంగా చేయాలని కూడా మేము లక్ష్మణరావు గారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెనాలి బార్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం 25వ తేదీ బుధవారం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ నెల 27న జరిగే కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించ తలపెట్టిన ఈ సమావేశానికి న్యాయవాదులు, అసోసియేషన్ సభ్యులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మా న్యాయవాదులంతా కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాము. అందులో భాగంగా రేపు మా యొక్క బార్ అసోసియేషన్ హాల్లో మా న్యాయవాదులందరూ కూడా ఆయన కొరకు ఓటు అభ్యర్థించడానికి మా న్యాయవాద మిత్రులందరూ కలిసి గెట్ టుగెదర్ చేయబోతున్నాము. ఆ యొక్క గెట్ టుగెదర్ కార్యక్రమానికి న్యాయవాదులంతా కూడా ఏకమయ్యి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆయన్ని
మంచి మెజారిటీతో గెలిపించుకోవాలనేటువంటి యొక్క అంశంతో పాటు మేమంతా కూడా ముక్త కంఠంగా వారి గెలుపుకి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ నెల 27వ తారీఖున 11:30 ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. దాన్ని పురస్కరించుకొని కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా, మరి న్యాయవాదిగా కూడా ఆయన చాలా కాలం న్యాయవాది వృత్తిలో పనిచేశారు. మరి అందుకని మేము న్యాయవాదులందరం కూడా రేపు ఉదయం 11:30 గంటలకి తెనాలి బార్ అసోసియేషన్ కోర్టు ప్రాంగణం నందు మరి ఉమెన్స్ బార్ హాల్లో మరి గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టాము. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి ఒక్క న్యాయవాది కూడా మన తోటి న్యాయవాది అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా ఓటు వేయాలని చెప్పి మా సీనియర్ న్యాయవాదులందరూ కూడా మరి రేపు ప్రచారానికి మరి తిరుగుతూ ఉన్నారు. పట్టణం మారిస్పేటలోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సోమవారం స్పోర్ట్ మీట్ నిర్వహించారు. విద్యార్థులు క్రీడా పోటీలలో పాల్గొని తమ సత్తా చాటారు. అదేవిధంగా ఆటపాటలతో కేరింతలతో విద్యార్థులు ఆహుతులను అలరించారు. విద్యార్థుల యొక్క మానసిక శారీరక దారుఢ్యానికి ఇటువంటి స్పోర్ట్స్ మీట్లు దోహదపడతాయని పాఠశాల డైరెక్టర్ చావలి అకుల్నాథ్ తేజ్నాథ్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతి వీక్ ట్వైస్ పిల్లలకి ఆడుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంటాం. సో వాళ్ళ ప్రతిభను చూడటానికి ఖచ్చితంగా మరి ఈ స్పోర్ట్స్ మీద అరేంజ్ చేయాలి. ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు గేమ్స్ ఆడి ఉంటారు. సో ఆడిన తర్వాత వాళ్ళు ఎవరైతే దానిలో ప్రావీణ్యం సంపాదించారో, ఎవరైతే బహుమతి పొందగల కెపాసిటీ ఉందో వాళ్ళు ఖచ్చితంగా అర్హులు కాబట్టి వారికి ఇవ్వాలని కోరికతో ఈ స్పోర్ట్స్ మీట్ అరేంజ్ చేసాం. మానసిక ఉల్లాసానికి అదేవిధంగా ఆరోగ్యపరంగా పిల్లలకు ఉపయోగపడుతుందని మేము భావిస్తాం. అదేవిధంగా ఎప్పటి నుంచి కూడా అలాంటి అలవాటు చేస్తే పిల్లలు భవిష్యత్తులో మరి ప్రతి ఒక్కరు కూడా కేవలం చదువులోనే టాలెంట్ కలిగి ఉండరు. ఆటపాటలు కొంతమంది ఉంటారు, కొంతమంది డ్యాన్స్లని, కొంతమంది వివిధ రకాలైనటువంటి టాలెంట్స్ ఉంటాయి. కాబట్టి వాటిని ప్రోత్సహిస్తూ మరి ఆటలు ఎవరైతే రాణించగలరో వాళ్ళు చిన్న వయసు నుంచి ప్రోత్సహిస్తూ మరి భవిష్యత్తులో వారు మంచి దేశానికి కానీ స్కూల్కి సమాజానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని కోరుకుంటూ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తక్ అహ్మద్ తెనాలి మండలం తెలపలు గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెనాలి మండలం తెలపలు గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మౌలానా ముస్తక్ అహ్మద్ పట్టభద్రులను కోరారు. ఈ సందర్భంగా మౌలానా ముస్తక్ అహ్మద్ మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు ఖాయం, మెజారిటీనే ముఖ్యమన్నారు. విద్యార్థి దశ నుండి రాజకీయాలలో ఉండి వేమూరు, తెనాలి నియోజకవర్గాలలో మంత్రిగా, ఎమ్మెల్యేగా అభివృద్ధితో ప్రజలకు ఎన్నో సేవలు చేశారని, ముఖ్యంగా మైనార్టీల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి అండగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, పట్టభద్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. విద్యార్థులకి కానీ ఫీజు రియంబర్స్మెంట్ 800 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. రాష్ట్రం కుతలంలో పడేసి రాష్ట్రానికి సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతే మళ్ళీ గాడిలో పెట్టడం చంద్రబాబు గారి ద్వారా జరిగింది. ఇప్పుడు గాడిలో పెడుతున్నారు రాష్ట్రానికి. ఉపాధ్యాయులకి బ్రాండ్ షాప్స్ దగ్గర, లిక్కర్ షాప్స్ దగ్గర కాపలా పెట్టిన ఘనత ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎనీ రాష్ట్రంలో ఎవ్వరు చేయలేని పని చేసి ఒక విద్యని
ఎడ్యుకేషన్ పీపుల్స్ని పరిచిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అదే మనం ప్రచారానికి ఎక్కడ వెళ్తే కూడా తప్పకుండా మన ఓటు కూటమి బలపరిచిన అభ్యర్థి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఉంటుంది అని తెలియజేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ జస్టిస్ నజీర్ అబ్దుల్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని, ప్రజలు అన్ని విధాలా నష్టపోయారని చెప్పారు. సూపర్ 6 పథకాల ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డిఎస్సీపై సంతకం, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలిని కూటమి ప్రభుత్వం తీరుస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తలసరి ఆదాయం పెరిగిందని, ప్రతి నెల 1వ తేదీన ఇంటికి వెళ్లి సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. 22 కొత్త విధానాల ద్వారా సుస్థిర వృద్ధికి బాటలు వేసినట్లు చెప్పారు. విశాఖ ఉక్కు పరిరక్షణ, రైల్వే జోన్ హామీలను అమలు చేసినట్లు తెలిపారు. పీపుల్స్ ఫస్ట్ విధానంతో స్వర్ణాంధ్ర సాధనకు సమగ్ర రోడ్ మ్యాప్ ను సీఎం చంద్రబాబు సిద్దం చేసినట్లు వివరించారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించామన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు. In office, my government, under the visionary leadership of Honorable Chief Minister Shri Chandrababu Naidu Garu, has conceptualized Super 6 promises and has steadfastly begun working towards the welfare of the people and the revival of the state, reviving the past glory of brand Andhra. Within the first few days, we have taken decisive steps to fulfill our commitments and bring tangible improvements in people's lives. My government, guided by the vision of Viksit Bharat, is implementing a comprehensive roadmap to achieve Swarna Andhra at 2047 with a people-first approach. By focusing on a 15% plus growth rate, the state is leveraging its unique inner strengths to become a rupees 308 lakh crore economy with a per capita income of rupees 58 lakhs to become wealthy, healthy and happy, sustainable and most livable society by the year 2047, making 100 years of independent India. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీగా ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్. సోమవారం నుండి ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.